ఉప్పల్ చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ తోఫాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరై తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆయా మతాల వారి పండుగలకు తగిన విధంగా సాయం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని కులాలు మతాల వారు పండుగలు పర్వదినాలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి బట్టల పంపిణీ కార్యక్రమంలో యూసుఫ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముద్రాజ్ గారికి, అదేవిధంగా నాతో పాటు చేసిన డివిజన్ అధ్యక్షులు పల్లె నరసింహరావు గారికి, అదే వెంకటేశ్వర రెడ్డి గారికి, తదితరులందరూ చిలకనగర్ వాసులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఈరోజు మరి రంజాన్ పండుగ సందర్భంగా బట్టల పంపిణీ కార్యక్రమే మరి ముగ్గురికి బట్టలు పెడతా ఉన్న సందర్భం గుర్తుకొస్తుంది. భార్య భర్త పాపకు ముగ్గురికి బట్టలు పంపిణీ చేయాలని తపనతోటి పేద ప్రజలకు ఎట్లయితే మరి గతం చరిత్ర. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో మజీతే అక్సా మరి మజీద్లో మరి అధ్యక్షులు యూసుఫ్ భాయ్ మరి వారి సమక్షంలో ముఖ్య అతిథులుగా మరి ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ గారి చేతుల మీదుగా మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రంజాన్ తోఫాలను మరి ఈరోజు మస్జిద్లో మరి అందరికీ కూడా పేద ప్రజలకు మరి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి నిజంగా కూడా మీరు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వచ్చినా కూడా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా మరి అందరినీ కూడా కడుపులో పెట్టుకొని అక్కున పెట్టుకొని చూసుకుంటూ మరి ముందుకు సాగుతున్న తరుణంలో మరి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మరి మైనారిటీ సోదరులకు ప్రతి రంజాన్కి మరి బట్టలు పంపిణీ కార్యక్రమం చేస్తూ మరి అదేవిధంగా ఇఫ్తార్ విందులు ఇస్తూ మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంగతి మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. నమస్కారం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లోని మస్జిదే అక్సా మస్జిద్లో ఈరోజు యూసుఫ్ భాయ్ ఆధ్వర్యంలో మరి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారు మరి వారి చేతుల మీదుగా ఈరోజు వారికి రంజాన్ తోఫాలు అందించడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ప్రతి ఇయర్ ఈ గిఫ్ట్స్ని పంచడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మరి క్రిస్మస్కి క్రిస్టియన్స్కి మరి అలాగే దసరా అప్పుడు బతుకమ్మలకి ఆడబడుచులకి బతుకమ్మ చీరలు అని చెప్పేసి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది.